ప్రియమైన దేవుని సంగమా, నేను ఎవని వాడనో అన్న పౌలు గారి మాటను ఆధారం చేసుకుని సంఘం ఎప్పుడు కూడా అతిశయించాల్సింది దేవునిని బట్టి. మనం ఎవని వారమో, నేను ఎవని వాడనో ఆ దేవుని ఎదుట, నేను ఎవని వాడనో ఆయన సన్నిధిలో, నేను ఎవని వాడనో ఎవని దాననో ఆయన ఎదుట, నీవు నా వాడవు, నీవు నా దానవు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచాను, అజ్ఞానపు స్థితిలో నుండి జ్ఞానపు స్థితిలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి నేను పిలుచుకున్నాను అని ఏ దేవుడైతే సంఘాన్ని గురించి గొప్ప విషయాలు చక్కగా గ్రంథంలో వ్రాయించారో ఆ సంఘము ఎప్పుడు కూడా ఆ తండ్రిని బట్టి అతిశయిస్తూ ఉంటుంది, అతిశయిస్తూ ఉండాలి. మరి అలాంటప్పుడు లోకము, లోకమందున్నటువంటి భ్రష్టత్వము, లోకమందున్నటువంటి చీకటి, లోకమందున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ, తట్టుకుంటూ, వాటిని దాటుకుంటూ, నిలబడుతూ విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో అపవాది యొక్క సైన్య సమూహం విశ్వాసులుగా, ప్రత్యేకింపబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వారిని అపహసించటం, మరి ముఖ్యంగా అవమానించటం అనేది తటస్థించవచ్చు. ఆ అవమానాన్ని ఎదుర్కోవడానికి కూడా విశ్వాసి అయిన వాడు సంసిద్ధుడుగా ఉండాలి. అవమానం ఎలా వస్తుంది అంటే, అవమానం ఏ విధంగా వస్తుంది అంటే, ఒక అసత్యానికి సత్యానికి పొత్తు కుదరనప్పుడు, ఒకని హృదయం నిండా సత్యం ఉండి వెలుగుండి, ఒకని హృదయం నిండా అసత్యం ఉండి చీకటి ఉండి, ఈ రెండూ తారసపడినప్పుడు ఆబ్వియస్లీ తన యొక్క స్వభావాన్ని ఆ చీకటి లేదా ఆ అజ్ఞానం సత్యం మీద, వెలుగు మీద చూపిస్తుంది. ఎందుకంటే అది దాని యొక్క స్వభావం కనుక. ఆ స్వభావాన్ని భరించి తన స్వభావాన్ని వెల్లడి చేయగలిగేటువంటి జ్ఞానం, వివేకం ఎక్కడుండాలి? సత్యం దగ్గర ఉండాలి. చిన్న విషయం మీకు చెప్తాను. ఇద్దరు వ్యక్తులు ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. ఒకరు విశ్వాసి, మరొకరు అవిశ్వాసి. ప్రస్తుతానికి మనం చెప్పుకుంటున్నాం, ప్రస్తుతానికి ఒకరు విశ్వాసి, మరొకరు అవిశ్వాసి. ఇద్దరు ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ఆటో డ్రైవరు ఒక స్పీడ్ బ్రేకర్ దాటించాడు, కొంచెం వేగంగా. ఆ స్పీడ్ బ్రేకర్ దాటించినప్పుడు ఆటోలో చిన్నపాటి కుదుపు ఏర్పడింది. ఆ కుదుపుకు ఒక ఆమె చేతిలో ఉన్నటువంటి సంచిలో చిన్న స్పూన్ ఉంది. ఆ స్పూన్ బయటకు వచ్చి పక్కనున్న ఆమెకు గట్టిగా గుచ్చుకుంది. గుచ్చుకోగానే కెవ్వుని కేకబెట్టి, చంపేద్దాం అనుకుంటున్నావా దౌర్భాగ్యురాలా? ఇలాంటి మారణాయుధాలు పెట్టు తిరుగుతావా సంచుల్లో? బుద్ధుండక్కర్లా? అది ఒడిలో పెట్టుకోవాలా? కింద పెట్టుకోవచ్చు కదా? ఈ ఆటో ఏమైనా నీ బాబు గారి సొమ్ము అనుకున్నావా, సొత్తు అనుకున్నావా అని ధారాళంగా ప్రవాహంలాగా నోట్లో నుంచి అదో రకం నదులు ప్రవహించాయి. జీవజల నదులు కాదు అవి, అదో రకం నదులు లోపల నుంచి ప్రవహించాయి. అప్పుడు ఈమె విశ్వాసి. అప్పుడు ఈమె ఏమందంటే, నీ బాబు గారి సొత్తు అనుకున్నావా ఆటో? నేను ఏమైనా కావాలని గుచ్చానా? గట్టిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని మొదలుపెట్టింది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు విశ్వాసి చెప్పండి? ఇందాకేమనుకున్నాం? ఒకరు విశ్వాసి, మరొకరు అవిశ్వాసం అనుకున్నాం. ఇప్పుడేమనుకుంటున్నాం? మరి ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నావా? ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నా అని అభిప్రాయం మార్చుకుంటున్నావా? కొంచెం మార్చుకోవాలనిపిస్తుంది కదా, రైట్. ఇప్పుడు మనది తప్పు కానప్పుడు, అవతలి వారు దూషిస్తున్నప్పుడు, లేదా పొరపాటు జరిగినప్పుడు, అవతలి వారు అవమానిస్తున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పే ప్రయత్నం చేయాలి. ఐఎమ్ రియల్లీ సారీ, నేను చూసుకోలేదండి, నా వల్ల తప్పు జరిగిపోయింది, మన్నించండి. అది సరైన సమాధానం. అవతల వారు రెచ్చిపోతున్నప్పుడు లేదా కోపంతో ఊగిపోతున్నప్పుడు మన నోటి వెంట వచ్చేటువంటి మాట, మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువైన మాట కోపమును ఏం చేస్తుంది? చల్లార్చేస్తుంది. కఠినమైన మాట కోపాన్ని పెంచుతుంది. అర్థమవుతుందా? అంటే నీళ్లు పోస్తే మంట చల్లారుతుంది, పెట్రోల్ పోస్తే మంట అధికమవుతుంది.
అంటే ఒక విశ్వాసిగా మనం కొనసాగుతున్నప్పుడు బయట పరిస్థితులన్నిటినీ ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యం మనకి దేవుని జ్ఞానం ఇవ్వాలి. అందుకు మనం వస్తున్నాం సన్నిధికి. ప్రతి ఒక్క సంఘానికి నేను ఇదే చెప్తున్నా, సన్నిధికి మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే, సన్నిధికి, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత, దేవుని వాక్యం మీ హృదయాలలో విత్తబడిన తర్వాత, నేను గొప్ప ఫలితాన్ని పొందుకున్నాను, దీని ద్వారా గొప్ప బలాన్ని పొందుకున్నాను, ఇది నా బ్రతుకులో వినియోగించుకోవటం వల్ల, ఇది నా బ్రతుకులో అప్లై చేసుకోవటం వల్ల నేను చీకటి కంటే ప్రత్యేకంగా వెలుగుమయమైన జీవితాన్ని కలిగి ఉంటాను అనే భరోసా, సంసిద్ధత నీ దగ్గర కనబడినప్పుడు నువ్వు ఒక నిరుపయోగమైన పాత్రగా మిగిలిపోతున్నావు. నువ్వు వెళుతున్న చోట సత్యము లేదు అని అర్థం అన్నమాట. ఇంకో మాట, నువ్వు వెళుచున్న చోట సత్యం ఉండి 100 మంది వెళుతున్నప్పుడు 99 మంది ఆ సత్యాన్ని అనుసరిస్తూ ఆ ప్రభావాన్ని రుచి చూస్తున్నప్పుడు నువ్వు ఒక్కడివి లేదా నువ్వు ఒక్కదానివి ఆ ప్రభావాన్ని రుచి చూడని దుస్థితిలో ఉన్నావు అని అంటే, నువ్వు నేను ఎప్పుడు చెప్తున్నట్టు వాటర్ ప్రూఫ్ వాచ్ లాంటి దానివి, వాటర్ ప్రూఫ్ వాచ్ లాంటి వాడివి. ఎందుకు ఆ మాట నన్ను మీ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు చెప్పేశాను కదా ఈ ఎగ్జాంపుల్ మీకు. వాటర్ ప్రూఫ్ వాచ్ అంటే అర్థం ఏంటి? అది బకెట్లో పడేసినా అందులోకి ఏం వెళ్ళదు, వాటర్ వెళ్ళదు. అందుకే దాన్ని ఏ వాచ్ అంటాం? వాటర్ ప్రూఫ్ అంటాం, అంతే కదా. ఆ వాచ్ చేతికి పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, అందులో దాని మీద వాటర్ పడినా కూడా లోపలికి నీళ్ళు వెళ్ళవు కాబట్టి మనకి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. దట్ ఈజ్ కాల్డ్ వాటర్ ప్రూఫ్. ఇప్పుడు ఈ 99 మంది బాగానే ఉన్నారు, ఈ ఒక్కరికి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే దే ఆర్ కాల్డ్ వాక్యూమ్ ప్రూఫ్. అలాగే వాక్యూమ్ ప్రూఫ్ అంటే ఏంటి? చుట్టూ చెవుల చుట్టూ వాక్యూమ్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. వాక్యూలో ముంచి తీస్తుంటాం వాళ్ళని, కానీ లోపలికి ఏం వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. వాటర్ ప్రూఫ్ అక్కడ వాటర్ ప్రూఫ్, ఇక్కడ వాక్యూమ్ ప్రూఫ్. అందుకని ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని నెలలు వచ్చినా, ఎన్ని వారాలు వచ్చినా ఆ 99 మంది బాగుపడతారు, కానీ ఒక్కరు బాగుపడరు. అప్పుడు చెప్పేవాడిది ప్రాబ్లమా, వినేవాడిది ప్రాబ్లమా? అదన్నమాట విషయం. చెప్పేవాడి ప్రాబ్లం అయితే 99 మంది అలాగే ఉండాలి, 100 మంది అలాగే ఉండాలి. కానీ 99 మంది బాగుండి ఒక్కరు అలా ఉన్నారంటే అది చెప్పేవాడిలో ప్రాబ్లం కాదు. కాపరి మంచిగానే పెడుతున్నాడు భోజనం, కానీ తినే గొర్రెకు జ్ఞానం లేక, వివేకం లేక, ఆ సత్యాన్ని సరిగా స్వీకరించలేక అజ్ఞానాంధకారంలో పడిపోయి తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతుంది. అందుకే ఇది ఫలించలేదు, ఈ చెట్టు ఫలించలేదు. ఇప్పుడు మనం జ్ఞానవంతులు అయ్యావా లేదా, వివేకవంతులు అయ్యావా లేదా, పరీక్షలు ఎక్కడ రాస్తామంటే లోకంలో రాస్తాం. పరీక్షలు, పాఠాలు ఎక్కడ నేర్చుకుంటాం, పరీక్షలు ఎక్కడ రాస్తాం? లోకంలో రాస్తాం. అది ఇక్కడున్న విచిత్రం. పాఠాలన్నీ ఇక్కడ నేర్చుకుంటాం, పరీక్షలు మాత్రం ఇక్కడ రాయం. పరీక్షలన్నీ ఎప్పుడు ఎక్కడ రాస్తాం? మన కుటుంబంలోనూ, మన ఇంట్లోనూ, మన చుట్టూ ఉన్న వాతావరణంలోనూ, మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నామో, ఎక్కడ బ్రతుకుతున్నామో, ఎవరి మధ్య బ్రతుకుతున్నాం, అక్కడ పరీక్షలు రాస్తాం. ఎంత విచిత్రం చూడండి. ఈ లోకం అనేది ఒక పాఠశాల, నువ్వు ఒక బాటసారివి. ఈ బాటసారి అయిన నీవు పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటున్నావు. ఇక్కడ ఇది దేవుని వేద పాఠశాల, జ్ఞాన పాఠశాల, సంఘం. సంఘానికి నేనైనా నువ్వైనా ఎందుకు వస్తున్నావు అంటే, ఈ సత్యాన్ని భుజించడానికి తృప్తిగా ఆహారం పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి. నువ్వు సత్యాన్ని ప్రకటించు, సత్యంతో కడుపు నింపు, అన్నం పెట్టు వచ్చిన వాళ్ళకి. దేవుడు చూస్తాడు. నా కుమారుడు నా ఎదుట బోధిస్తున్నాడు, జ్ఞానబోధ, సుబోధ, సత్య సంబంధమైన బోధ, సర్వ సమృద్ధిని అనుగ్రహించే బోధ, క్షేమాభివృద్ధిని ప్రసాదించే బోధ, నా పిల్లలను ఆత్మీయంగా బలపరిచే బోధ, నా పిల్లలను ఆత్మీయంగా నిలబెట్టే బోధ నా కుమారుడు చేస్తున్నాడు. నా పిల్లలు దానిని విశ్వసిస్తున్నారు. అంటే అతగాడు, వీళ్ళందరూ కలిసి నీతిని, రాజ్యమును వెంటాడుతున్నారు గనుక అప్పుడు అవన్నీ వీరికి అనుగ్రహింపబడును. మనం పరిగెత్తకూడదు వాటి వెంట, అవి మనం వెనక పరిగెత్తాలి. అదే ఆశీర్వాదం అంటే, అంతే కదా. మనం పరిగెత్తితే ఆశీర్వాదం ఎలా అవుతుంది? అవి పరిగెత్తాలి మన వెంట, మనకు అవసరమైనంత మేరకు, మనకు అవసరమైనప్పుడు. అది మన విశ్వాసాన్ని బట్టి జరగాలి, మన యథార్థతను బట్టి జరగాలి, మన భక్తిని బట్టి జరగాలి. అది మనలో రావాలి అంటే నీ హృదయంలో ముందు ఏం విత్తబడాలి? వాక్యం ఎత్తబడాలి. ఆ వాక్యంతో నీ హృదయం తృప్తిపరచబడుతూ ఉండాలి. ఆ వాక్యంలో నువ్వు ఎదుగుతూ ఉండాలి, ఆ వాక్యంలో నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి. ఆ వాక్యానికి నువ్వు విధేయురాలివి కావాలి. ఆ వాక్యానికి నువ్వు పరిపూర్ణంగా లోబడాలి. వాక్యమే శిరోధార్యం. వాక్యం తప్ప వేరేదేది ఆరాధనకు అర్హమైనది కాదు. చాలామంది ఆరాధన చేద్దాం వాక్యం లేకుండా చేస్తారు ఆరాధన. వాక్యం లేని ఆరాధన అసలు ఆరాధనే కాదు. ఎక్కడ, ఏ చోట వాక్యంతో జరుగుతోందో ఆరాధన, అది నిజమైన ఆరాధన. వాక్యము లేని ఆరాధన అది అసలు ఆరాధనే కాదు. నువ్వు స్తుతి చెల్లించినా సరే
కీర్తనలు పాడినా సరే అందులో కూడా సర్వసమృద్ధికరమైన వాక్యమే ఉండి తీరాలి. సత్యము అనే వాక్యం ఉండి తీరాలి. వాక్యం లేని పాట పాట కాదు, వాక్యం లేని స్తుతి స్తుతి కాదు, వాక్యం లేని ఆరాధన ఆరాధన కాదు. వాక్యమే శిరోధార్యం. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, వాక్యము దేవుడై ఉండెను. ఏమై ఉండెను? వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు మన హృదయాలలోనికి వాక్యం వెళుతోంది అంటే దేవుడు వస్తున్నాడు. ప్రియులరా, మనకు మాదిరి ఉంచిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించిన సుజ్ఞాన సంబంధమైన సుబోధ ఇదే. మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం, అక్కడ పరీక్ష రాస్తున్నాం. ఒక మాట, ఇంట్లో భోజనం చేస్తాం, పొలంలో ఖర్చు చేస్తాం. రైట్? ఎక్కడ భోజనం చేస్తాడు? ఇంట్లో భోజనం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళి ఖర్చు చేస్తాడు? పొలానికి వెళ్ళి ఖర్చు చేస్తాడు. అర్థమైందా? ఒక చోట భోజనం చేస్తున్నాం, మరొక చోట పనిలో దాని ఆ శక్తిని ఏం చేస్తున్నాం? ఖర్చు చేస్తున్నాం. మీరు అందరు ఇక్కడ భోజనం చేస్తున్నారు, ఈ శక్తిని లోకంలోకి వెళ్ళి ఖర్చు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు చేస్తున్న ఈ భోజనం వాక్యాహారం, జీవాహారం, ఆత్మీయ ఆహారం మీరు తింటున్నారు. తినిన దానిని ఎక్కడికి వెళ్ళి ఖర్చు చేస్తారు? లోకానికి వెళ్ళి ఖర్చు చేస్తారు. ఎప్పుడు? సమయం వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. ఇప్పుడు బూతులు మీ నోట రానియకుడి అని ఉందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఉత్తిన బూతులు వచ్చేస్తాయా? లోపలికి వెళ్ళగానే పడుకుని లేచిన వెంటనే బూతులు ఆడుతూ లేస్తారా? మరి ఎప్పుడు వస్తాయి? ఏమన్నా మీరు చాలా అందంగా ఉన్నారని అంటే బూతులు వచ్చేస్తాయా? మీరు చాలా మంచివారని అంటే బూతులు వచ్చేస్తాయా? ఎప్పుడు వస్తాయి బూతులు? ఒక సిచ్యువేషన్ వస్తుంది, అమ్మో పరీక్ష వస్తుంది, అప్పుడు వస్తాయి ఆన్సర్లు. పేపర్ ముందుకు వచ్చినప్పుడే కదా ఆన్సర్లు వచ్చేవి. ఇప్పుడు బూత్ రావాలి అంటే అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తాడు అపవాది. నీకు క్రియేట్ చేసి ఇప్పుడు నువ్వు బూత్ మాట ఆడతావా ఆడవా? అది భార్యాభర్తలైనా అవ్వచ్చు, భర్త భార్య అయినా అవ్వచ్చు, పిల్లలు తల్లిదండ్రులైనా అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లలైనా అవ్వచ్చు, బయట వారైతే ఇంకా స్పీడ్గా వస్తాయి. అంతే కదా? సో అక్కడ నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ ప్రస్తావన ఎలా ఉంటుంది, నీ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్ నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా, అక్కడ ఉంటుంది నీ తెలివి. ఇప్పుడు ఇక్కడ ఎవడైనా బూతులు ఆడతాడని చెప్పండి, ఆడతారా? అసాధ్యం, అసంభవం. ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో బూతులు మాట్లాడుతున్నాడు అంటే వాడిని అసలు మనిషిలా చూస్తారా, పురుగులా చూస్తారు? బూతులు మాట్లాడేవాడు, రెగ్యులర్గా మాట్లాడేవాడు కూడా ఇంటి దగ్గర రెగ్యులర్గా బూతులు మాట్లాడేవాడు కూడా చర్చిలో ఎవడైనా వాడి దగ్గర బూతు మాట మాట్లాడాడు అనుకో, హే బుద్ధిగా లేదు, చర్చిలో బూతులు మాట్లాడతావేంటి అంటాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి అమ్మా నీతిమంతుడు అయిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలు ఇడు మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? ఏ చర్చిలో తప్పది, చర్చిలోకి వచ్చావు వాక్యం వినడానికి వచ్చి బూతులు మాట్లాడతావుటే, బుద్ధి లేదు నీకు అంటాడు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇక్కడ ఎవడు రాయడు, ఇక్కడ ఓన్లీ ఏంటి చెప్పండి, ఏంటిది? తినడమే. వాక్యం తింటాం, పెట్టుకుంటాం, లోపల వెళ్ళిపోతాం. ఎగ్జామ్స్ వస్తాయి, బయట వస్తాయి, అన్ని ఎగ్జామ్స్ బయటే. ఇక్కడ ఏమో ఎగ్జామ్స్ ఉండవు, చిన్న ఉంటాయి. ఇక్కడ ఉంటాయి చిన్నవి. పెద్ద ఎగ్జామ్స్ అని ఎక్కడ రాస్తాం? లోకల్లో రాస్తాం, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఈ కోణంలో కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి నీతిని వెంటాడుతున్నప్పుడు మనం చెయ్యని తప్పుకు కూడా ఏమవ్వాలి? అవమానాలు ఎదుర్కోవాలి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, యూట్యూబ్లో మనం వీడియోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏదైనా అటు సామాజిక చైతన్యం కోసం, ఇటు క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడం కోసం రకరకాల సందర్భాలు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు కింద కామెంట్లు చేసే వాళ్ళలో చాలామంది వాళ్ళు సత్యం ఎరుగని వాళ్ళు, జ్ఞానం ఎరుగని వాళ్ళు కూడా ఉంటుంటారు. అందులో పచ్చి బూతులు వచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారు. అది చాలా భయంకరమైన బూతులు ఉంటుంటాయి. అప్పుడు అవి మా కంట కనబడితే డిలీట్ చేస్తాం, కనబడకపోతే అన్ని వీడియోల్లో ఎవడే కామెంట్లు పెట్టాడో మనకు తెలియదు కదా. సో కనబడిన వాటి వరకు డిలీట్ చేస్తుంటారు పిల్లలు, లేదా నేను, ఎవరు కనబడితే వాళ్ళకి డిలీట్ చేస్తాం. కనబడనప్పుడు మనం ఏం చేయలేం. నేనైతే అసలు పట్టించుకోను, ఎవడో పెట్టాడు పోనివ్వండి, వాడు కర్మను వాడు పోతాడు అన్నట్టు. సో కానీ చాలా అంటే అందరూ అలా ఉండరు. చాలామంది మంచిగా వాళ్ళ ప్రతిస్పందన తెలియజేస్తూ ఉంటారు, మంచిగా వాళ్ళ హృదయ స్పందన తెలియజేస్తారు. వాళ్ళు ఏ విధంగా బలపడ్డారు, ఏ విధంగా వాక్యాన్ని బట్టి దీవించబడ్డారు, ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు, ఏ విధంగా వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం బాగుంది అనేది వాళ్ళు రాస్తారు, వాళ్ళ కామెంట్లో రాస్తారు. వాటిని బట్టి నేను సంతోషపడతాను. చాలామంది ఆ స్క్రీన్ షాట్లు తీసన్నా ఇలా కామెంట్ రాశారు, మన వాళ్ళు కూడా పంపిస్తున్నప్పుడు మంచిది అని చెప్పేసి నేను రిప్లై ఇవ్వండి, మంచిది. కొంతమంది అలా కాదు, బూతులు, పచ్చి బూతులు,
మరి అలాంటప్పుడు ఏం చేయాలి? తిరిగి మళ్ళీ తిట్టాలా? ఎందుకు వేస్ట్, ఎందుకు వేస్ట్? మనం కూడా తిరిగి అదే బూతులు తిరిగితే వాళ్ళ స్థాయికి మనం కూడా ఏమైపోతున్నాం? దిగిపోతున్నాం, పడిపోతున్నాం. మీకు అర్థం కావాలి ఆ విషయం. నాది కూడా అదే స్థాయిని నిరూపించుకోవడం. అది వాళ్ళు బూతులు పచ్చి బూతులు మాట్లాడారని మనం కూడా అదే పచ్చి బూతులు మాట్లాడితే ఇదే నా స్థాయి అని నిరూపించుకోవడానికి నేను ఆ స్థాయికి ఏమవుతున్నట్టు? దిగిపోతున్నట్టు. నేను ఆ స్థాయికి దిగిపోతున్నట్టు. సో ఎప్పుడు కూడా ఆ పరిస్థితి తగదు. అర్థమైందా? ఈ వాక్యంతో మనల్ని మనం సంస్కరించుకుంటూ, ఈ వాక్యంతో మనల్ని మనం బలపరుచుకుంటూ, ఈ వాక్యంతో మనల్ని మనం దిద్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఒక విలువైన మాట వ్రాయబడింది. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి, అందరూ చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందు. ఇందులో చాలామంది ఉన్నారు. దావీదు గారు ఉన్నారు, ఇర్మియా గారు ఉన్నారు, భక్తులు ఉన్నారు, చాలామంది. దానియేలు ఉన్నారు, యెహెజ్కేలు ఉన్నారు, యెషయా గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు సాక్షి సమూహంలో. రైట్? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని అంటూ ఆయన అంటాడు. మన ఎదుట ఉంచబడిన పందెంలో నువ్వు ఓపికతో పరిగెత్తాలి. ఇది నువ్వు పందెంలో గెలవాలి. ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, పందెంలో క్రికెట్ ఆడేటప్పుడట, అంటే నాకు పెద్ద టచ్ లేదు కానీ క్రికెట్ అంటే నాకు ఇష్టం ఉండదు, చిరాకు. ఆ గేమ్లో యువతల వాడిని రెచ్చగొడుతుంటాడట, లేదా తిడుతుంటాడట, కావాలని కామెంట్ చేస్తాడట. ఆ బౌలర్లో ఈ బ్యాట్స్మెన్స్ బౌలర్స్ని, అంటే ఈ ప్రత్యర్థులు ఉంటారు కదా, ఈ టీం ఒకటి ఆ టీం ఒకటి కదా. అది నిజంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా అలాంటివి జరుగుతాయట. సో ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారట, లేకపోతే ఒకళ్ళొకళ్ళు కామెంట్ చేసుకుని రెచ్చగొట్టుకుని బయటికి తెలియకుండా సైకిల్ చేయడం, బయటికి తెలియకుండా కనబడకుండా కెమెరాలకు కనబడకుండా రెచ్చగొట్టడం, ఇలాంటివి కూడా చేస్తాడు. ఎందుకంటే రెచ్చగొట్టడం వల్ల అవతల రెచ్చిపోతే ఆట మీద కాన్సన్ట్రేషన్ తప్పిపోయి ఎవరి వైపు చూస్తాడు? వీడు దీని వైపు చూస్తాడు. అప్పుడు దీని వైపు చూస్తే వాడు గెలిచే చీజీగా అన్నట్టు అనమాట. అది టెక్నిక్. అది పందెపు రంగంలో కూడా పరుగెత్తేవాడు ఆ పక్కవాడి యొక్క వలలకు పడిపోకూడదు. మనం గెలవాలి. మన దృష్టి ఎప్పుడు దేని మీద ఉండాలి? గెలుపు మీద ఉండాలి. మనం ఆడే ఆట మీద ఉండాలి. ఇది మనం ఆడే ఆట, ఈ లోకంలో ఆట మీద ఉండాలి, గెలుపు మీద ఉండాలి తప్ప పక్కవాడు మనల్ని 10 అంటాడు, మనకు అనవసరం. వాడు నన్ను పక్కకి లాగాలని చూస్తున్నాడు, వాడు మనల్ని పడగొట్టాలని చూస్తున్నాడు, వాడు మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. మనం పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. ఎప్పుడైతే మనం పట్టించుకుంటామో మనం ఓడిపోతున్నాం. వెళ్ళి వాడితో పాటు సమానంగా మనం మొదలుపెట్టి ఓడిపోతాం. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన విషయం రాయబడిందంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, గుర్తుపెట్టుకోండి అందరూ, మనకు మాదిరి ఉంచిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న ప్రధానమైన సత్యం, ప్రియమైన దేవుని సంగమా, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అవమానమును ఎవరు అవమానించారు? ఆయన చెప్పండి, ఎవరు అవమానించారు? సాతాను మొదలుకొని వాడి అనుచరుల వరకు అందరూ అవమానించారు. మొదట సాతాను అవమానం. నీవు దేవుని కుమారుడివైతే, నువ్వేమైతే దేవుని కుమారుడివైతే. మీకు ఇలా చెప్తే అర్థం కాదు, మన వాడుక భాషలో చెప్పాలి. నువ్వు నిజంగా మీ నాన్నకే పుడితే ఎలాగుంది? కోపం వచ్చిందే రాలేదా? మనకి పెచ్చ కోపం వస్తుంది. ఆ మాట బయట ఎవడన్నా అంటే కాలర్ పట్టుకుని మామూలుగా ఉండదు, మనకి ఇసిరి అవతల పడేస్తాం. అంటుంటారా లేదా మళ్ళీ రెచ్చగొట్టడానికి అప్పుడప్పుడు లోకల్ వ్యక్తులు ఆ మాటలు? మీరు లోకల్ వెళ్ళలేదా ఈ మాటలు? పనికిమాల మాటలు. నువ్వు ఒకే అమ్మకి అబ్బకి పుడితే, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఎవడైనా ఒకే అమ్మకి అబ్బకి పుడతాడు. వేశ్య కొడుకు పుట్టినా ఒకే అమ్మ ఒకే అబ్బా, అంతే కదా. 100 మంది అబ్బాయిలకి ఎవడో పుట్టడు. కానీ పచ్చి మాట, ఈ గాలి మాట ఎందుకంటారంటే, నిన్ను రెచ్చగొట్టి నీ చేత తప్పు చేయించాలని, నిన్ను రెచ్చగొట్టడానికి వాడేటువంటి మాటలవి, పదాలవి. ఈ తల్లిని తిట్టేవాళ్ళు డాష్ కొడక, ఆ కొడక, ఈ కొడక, తల్లిని తిడుతుంటారు. తల్లిని తిట్టగానే మనకేమొచ్చేస్తుంది? కోపం వస్తుంది. అంటే నేను ఏదో చచ్చిన శవాల్లాగా ఉండమని నేను చెప్పట్లా, ప్రతిస్పందించవచ్చు. కానీ మన విజ్ఞత మనం కోల్పోకూడదు. మనం స్పందించవచ్చు, తప్పులేదు. అంటే ప్రతిదానికి మనం ఏదో ఎందుకు పనికిరాని వాళ్ళలాగా, చేతగాని చవటల్లాగా బతకమని నేను చెప్పట్లేదు సుమా. మనం యథార్థంగా ఉండాలి, రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. కానీ కుక్క మురిగిందని మనం మరొక గొడవ స్థాయికి తగ్గిపోయి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ సమాధానం చెప్పాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మన మౌనం కూడా అవతలి వాడికి పెద్ద సమాధానం అయిపోద్ది.
మనం స్పందించకుండా ఉండడం కూడా అవతల వాడికి ఇచ్చే పెద్ద సమాధానంలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అందుకే తొందరపాటు నిర్ణయాలు తగవు. ఇలా రెచ్చగొడుతుంటారు. అవమానం. యేసుప్రభు వారికి సాతాను నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అంటే అది ఎంత పెద్ద మాట అది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన అస్సలు పట్టించుకోలేదు. అరే గాలోడా, నువ్వు అంటే నీ దగ్గర నిరూపించుకుంటే నేను దేవుని కుమారుని అవుతానా? నీలాంటి అపవాది దగ్గర, నీలాంటి అబద్ధికుడి దగ్గర, నీలాంటి అసత్య సంబంధి దగ్గర, అబద్ధానికి జనకుడివి నువ్వు, నీ స్వభావం అనుసరించి మాట్లాడతావు, నీ బతుకే అబద్ధం. గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. శాటన్ ఈజ్ లై, సాతాను అబద్ధమై ఉన్నాడు. అబద్ధమై ఉన్నాడంటే లేడని కాదు, వాడి స్వభావమే అబద్ధం అనమాట. అబద్ధానికి జనకుడట, అబద్ధానికి ఆడే నాన్నట. సో కాబట్టి ఇలాంటి అబద్ధికుడి దగ్గర యథార్థత నిరూపించుకోవాలా? చెప్పండి. బురదలో పొరులే పంది అందమైన సంపెంగ పువ్వును చూసి, ఏ దిక్కుమాలిన సంపెంగ పువ్వు, అసలు నువ్వు వాసన వస్తావా, మంచిగా సువాసన వస్తుందా నీ దగ్గర అందట. అంటే ఇప్పుడు ఏంటి? అయితే నన్ను నీ ముక్కుకు తగిలించుకో, నా తడాక ఏంటో చూపిస్తాను అందట. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సంపెంగ పువ్వును తెచ్చి పంది ముక్కుకు తగిలిస్తావా? నిరూపించుకోవడానికి వచ్చి ఇప్పుడు దాని ముక్కుకు తగిలించిన తర్వాత నిజంగానే వాసన రావు, అది అన్నట్టు జరుగుద్ది. ఎందుకు రావు? పంది ముక్కునున్న బంగారు కొమ్ము కాదు ఇప్పుడు, పంది ముక్కునున్న సంపెంగ పువ్వు. ఇప్పుడు నువ్వు రావు నిజంగానే, ఎందుకంటే దాంతో కలిసిపోయావు, మిక్స్ అయిపోయావు. ఆ మిక్స్ అయిపోయేసరికి ఇంకా అక్కడ ఆ కంపు వస్తుంది తప్ప నీ సువాసన రాదు. నువ్వు వెళ్ళకూడదు అక్కడికి. అదేదో పనికిమాల మాటలు మాట్లాడిందని నువ్వు వెళ్ళి నిరూపించుకుంటావు. వెళ్ళి రా చూస్తాను నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటే వెళ్ళిపోతావు. ఇటే వెళ్ళిపోతావు. అలా అంటే రా సీమ సందుల్లోకి రా అన్నాడు అనుకో, వెళ్ళిపోతావా? వెళ్ళిపోయి ప్రతాపం చూపించి వస్తావా? ఎందుకు దరిద్రం మనకి? అవసరమా? అది అవసరం లేదు. అది అంటే ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా. అపవాది రెచ్చగొట్టే ధోరణి కలిగి ఉంటాడు. ఇప్పుడు యేసుప్రభు వారిని ఎంత మాట అన్నాడు వాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు వాడు. ఆయన అస్సలు స్పందించలా. కుక్క మరుగుతోంది. అవమానమును ఏం చేసి చెప్పండి, ఏం చేసి లక్ష్యం ఉంచితే చెడిపోతావు. గుర్తుపెట్టుకో, అవమానం మీద లక్ష్యం ఉంచితే ఏమైపోతావు? చెడిపోతావు, పడిపోతావు. దాన్ని అస్సలు పట్టించుకోకు, అది నిన్ను లాగేయడానికేసే ఉచ్చది. ఎవరో అవమానించారు, అస్సలు పట్టించుకోకు, కామ్గా వెళ్ళిపోలాగా. అక్కర్లేని వినబడనివ్వకు. నువ్వు లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పనికి మాలినవి వినబడనివ్వకు. అక్కడ చెవిటోళ్ళ మారిపో, చెవిడిదాల్లా మారిపో. నీ ఇంట్లో నిన్ను అనేవాళ్ళు ఉండొచ్చు, నీ చుట్టుపక్కల నిన్ను అనేవాళ్ళు ఉండొచ్చు, నీ ఆఫీసులో నిన్ను అనేవాళ్ళు ఉండొచ్చు, నువ్వు వ్యాపారం చేసే చోట నిన్ను అనేవాళ్ళు ఉండొచ్చు, నువ్వు ఉద్యోగం చేసే చోట నిన్ను అనేవాళ్ళు ఉండొచ్చు. పలు విషయాలలో పలు విధాలుగా నిన్ను అవమానించేవాళ్ళు చుట్టూతా కనబడుతూ ఉండొచ్చు. కానీ నీ శక్తిని కోల్పోకు, నీ బలాన్ని కోల్పోకు, వాళ్ళ కోసం నీ మానసిక శక్తిని కోల్పోకు. పట్టించుకొని అనవసరంగా వాళ్ళతో సమానమైపోకు, వాళ్ళ ముందుకెళ్ళి మొరక్కో. నువ్వు వాళ్ళలో ఒక్కడివి అని అనిపించుకోకు, ఒకదానివి అని అనిపించుకోకు. అవమానాలు వస్తుంటాయి, వాటిని ఇగ్నోర్ చేస్తూ జస్ట్ గోయింగ్ ఆన్ యువర్ వే. నీ వేలో నువ్వు వెళ్ళిపో. నీ చూపు ఎప్పుడు లక్ష్యం మీద ఉండాలి, నీ గురి ఎప్పుడు లక్ష్యం మీద ఉండాలి. అంతే తప్ప ఇలాంటి చెత్త మాటల మీద ఉండకూడదు. అవమానముని ఏం చేశాడట? లక్ష్యం చేశాడా, నిర్లక్ష్యం చేశాడా? నిర్లక్ష్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? నా భర్తను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? పట్టించుకోవట్లేదని. నా భార్య నన్ను నిర్లక్ష్యం చేస్తుందంటే పట్టించుకోవట్లేదని. ఇప్పుడు ప్రభు అవమానాన్ని ఏం చేశారట? నిర్లక్ష్యం అంటే పట్టించుకోలేదు. మన భాషలో అయితే అవమానమును పట్టించుకొనక అని కూడా రాసుకోవచ్చు. అక్కడ అవమానాన్ని ఏం చేయలేదు ఆయన? పట్టించుకోలేదే. మురుక్కుంటే ఎన్ని అనుకుంటారు? ఇతడు దయ్యము పట్టినవాడు అనగానే ఇప్పుడు వచ్చి నిరూపించుకోవడానికి కూర్చోవాలి ఆయన. జనాలకు ఒక మాట చెప్పాడంటే, తనకు తానే విరోధముగా ఏర్పరచబడిన ఏ రాజ్యం కూడా నిలవదు కదా. నేను ఒకవేళ దయ్యం పట్టినవాడిని అయితే దయ్యం ఎలా దయ్యాన్ని వెళ్ళకూడదురా, తెంగరోళ్ళారా? ఆ మాత్రం లాజిక్ లేదట్రా, బుర్రలేని వాళ్ళారా అన్నాడు. అంతే అర్థమయ్యేలా అందంగా చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆయన పైన చూసి అరే మరుకుంటాయి ఇతను వెర్రివాడు అనేసరికి అనుకో,
ఆ? ఎన్ని మాటలు అన్నారు. ఇంత తిండిపోతూ, మద్యపాని, తాగుబోతు, బా అనుకో అనుకో, నీ ఇష్టం అనుకో, ఏం అనుకుంటావు. ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఎంత అసలు అది ఎంత దృఢమైన మనసో తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు వారు పరిగెత్తుతున్నారు, పరుగు పందెంలో ఉన్నారు ఆయన. ఆ పరుగు పందెంలో ఉండగా అవమానాలు వస్తాయి. ఎన్నో వస్తాయి అవమానాలు. ఎన్ని అవమానాలు వస్తాయో వాటన్నిటిని భరించాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ లొంగిపోతావు, ఎక్కడ కోప్పడతావు, ఎక్కడ నిన్ను ఏ మాట అంటే నీకు రోషం వస్తుంది, అదే అంటది సాతాను. యేసు ప్రభు వారిని పడగొట్టడంలో ఇది ప్రధాన పాత్ర పోషించింది. అవమానం, అడుగడుగునా అవమానం, ఎక్కడికి వెళ్ళినా అవమానం. సొంతూరుకి వెళ్తే గనపరుస్తారు అనుకుని సొంతూరుకి వెళ్ళాడు ఆయన. సొంతూరుకి వెళ్తే ఆ సొంతూరులో గనపరిచారా? నజరేతులో ఏమన్నారు? నజరేతులో ఇతన వడ్లవాని కుమారుడు, వీళ్ళ నాన్నగారి పేరు యోసేపు, వీళ్ళ అమ్మ పేరు మరియా. మనకు తెలీదా? చదువు సంజయ్ లేనుడు, ఇతనికి ఇంత పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చింది అనేసరికి ఆయన అన్నాడు, ప్రవక్త స్వదేశమందు హితుడు కాడు. అక్కడ అవమానమే. ఎక్కడ చూడండి యేసుప్రభు వారికి అవమానాలు. దేవుని కుమారుడు అయితే దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకో, ఇగో ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తా, నా కాళ్ళకు మొక్కు. ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఈ సమస్తాన్ని సృష్టించింది ఎవరు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. నీకు ఇస్తా, నా కాళ్ళు మొక్కు, ఇదంతా నాదే, నాకు అప్పగింపబడి ఉన్నది. నా కాళ్ళు మొక్కు. నాకు కాళ్ళు మొక్కు అంటే ఎంత అవమానం తెలుసా మీకు? అదే చూడండి, ఎంత అవమానం. యేసుప్రభు వారికి అడుగడుగున అవమానాలే, అడుగడుగున. పోనీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఆయనకి మంచి చేశారా? ఇంట్లో వాళ్ళు ఏమైనా ఆయన్ని ఆదరించారా? యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూడొచ్చు మీరు. 7వ అధ్యాయంలో చూడొచ్చు మీరు. యేసుప్రభు వారు మరలా 12కి వద్దాం, హెబ్రీ పత్రిక 12కి మళ్ళీ వద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 3వ వచనం. ఆయన సహోదరులు అంటే ఆయన తమ్ముళ్ళు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళము. ఆ బహిరంగమున అంగీకరింపబడగోరు వాడు ఎవడునో తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న యెడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. చూసారా? యేసు ప్రభు వారి ఇంటి వారే ఆయనను ఏం చేయలేదట? నమ్మలేదట. ఇప్పుడు మీ ఇంట్లో వాడే నీ గురించి గొప్పగా చెప్తున్నాడులే, వెళ్ళు అని అంటే ఎలా ఉంటుంది బయటోడు? చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి? బాధగా ఉంటుంది కదా? బాధగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇతనికి మతి పోయిందట, ఇతనికి మతి చలించిందట. అందుకే చెప్తున్నాడట ఈ మాటలన్నీ. ఆ ఊరు పోతాడండి బాబు, పిచ్చోడు నా కొడుకు అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు కొంపలో ఉండడు, ఎప్పుడు ఇంటి పట్టున ఉండడు, కనీసం తల్లిని చూడడానికి రాడు, తండ్రిని చూడడానికి రాడు. ఎప్పుడు చూడండి హైదరాబాద్లో ఉన్నానంటాడు, అమెరికాలో ఉన్నానంటాడు, ఆ ఊరిలో ఉన్నానంటాడు, ఈ ఊరిలో ఉన్నాడు, ఆ దేశం పైన ఈ దేశం పైన అంటాడు. దద్దరి కొట్టాడు. అసలు అమ్మ ప్రేమ లేదాడికి, నాన్న ప్రేమ లేదాడికి. అలాగే తిరుగుతాడు ఊర్లు పట్టుకొని. కడుపును పుట్టిన వాళ్ళని, నా తమ్ముళ్ళని పట్టించుకోడు, చెల్లెల్ని పట్టించుకోడు అని ఇంట్లో వాళ్ళు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అది బయట వాళ్ళకి లోకువా కాదా? ఇప్పుడు అవమానం పెరుగుద్దా తరుగుద్దా? అది కావాలి ఇప్పుడు. అబ్బా, మంచి పాయింట్. ఇది బ్రేకింగ్ న్యూస్. ఏంటి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్? యేసు ప్రభు వారి తల్లి ఆయనను గురించి ఏమన్నది, యేసు ప్రభు వారు తమ్ముళ్ళు ఆయన గురించి ఏమన్నారు, వాళ్ళ గురించి ఈయనేమన్నాడు. ఎక్స్క్లూజివ్గా మా ఛానల్కి మాత్రమే దొరికిన న్యూస్ మీ అందరి కోసం. బ్రేకింగ్ న్యూస్ చూస్తారా? బ్రేకింగ్ న్యూస్ మార్క్స్ వార్త 3వ అధ్యాయం. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అవమానాల్లో ఎన్ని అవమానాలు ఉన్నాయో, ఆయనకి ఎన్ని అవమానాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 20వ వచనం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు ఎవరు వారు చెప్పండి? ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు మీరు వచ్చి
విజయాన్ని ఆ ఇంట్లో వాళ్ళండి వీళ్ళందరూ. విజయాన్ని ఇంటివారు అంటే ఎవరు వారు? మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా చెల్లి, మా వదిన, మా బావ, మా అన్నయ్య కొడుకులు, మా చెల్లి కూతుళ్ళు, ఇంకా మా అత్తగారు, మా మామగారు, ఈ ఎవరైతే ఉన్నారో నా ఇంటి వారందరూ అంతే ఇంటివారు. ఆయన ఇంటివారు సంగతి విన్నారట. ఏం సంగతి విన్నారట ఆయన ఇంటివారు? ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనుటకు పోయిరి. ఎంత మేలు చేశారు ఇంట్లో వాళ్ళు. ఏమై ఉన్నదట యేసుప్రభు వారికి? చెప్పండి, అందరూ చెప్పండి. ఏమైపోయిందట యేసుప్రభు వారికి? మతి చెల్లించిందట. మతి చెల్లించిందట. చాలామంది ఈ వచనాలు పెద్ద చదవరండి. బైబిల్లో ఎలా కూడా ఉందా అంటారు కొంతమంది. నిజమండి. అవునండి. యేసుప్రభు వారిని ఇంట్లో వాళ్ళు అలా అన్నారండి. అవునండి. ఇన్నాళ్ళు మేము వెళ్ళలేదండి బాబా. మనోళ్ళు అయితే హాయ్ అంటారు. ఎట్ట జరిగింది ఏమబ్బా? అట్నే జరిగిందబ్బా. ఎట్ట జరిగింది? ఆయనకి మతి చలించి ఉన్నది అని ఇంట్లో వాళ్ళు అన్నారట. ఇది బ్రేకింగ్ న్యూసే కాదు. ఇప్పుడు శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి పండగ లాంటి వార్త. పండగ. అప్పుడు యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఒకటి కాదు, రెండు కాదు. ఇంట అవమానం, బయట అవమానం, ఇంట అవమానం, బయట అవమానం. నెక్స్ట్ 31 వచనం కిందకు వచ్చేయండి. ఆ సందర్భం అంతా మీకు తెలుసు కదా. కిందకు వచ్చే 31, 21కి 31కి 21 నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాం? అది 21 పార్ట్ మొదలైంది అక్కడ. 31 కంటిన్యూషను. ఏమండి? మార్క్స్ వార్త 3, 21, 31. ఇదంతా ఇంటివారి సందర్భం అన్నమాట. 21, 31 రైట్. 31కి వచ్చేయండి. ఇప్పుడు ఏముంది అక్కడ? ఆయన సహోదరులను తల్లి వచ్చి ఇంటివారు అనగా ఎవరు? సహోదరులు, తల్లి వచ్చి వెలుపల నిలిచి పట్టుకొనబోయిరి. అక్కడ పట్టుకొనబోయిరి. ఏమని చెప్పి పట్టుకొనబోయిరి? మతి చెలించిందని చెప్పి పట్టుకోవడానికి వచ్చారు. ఎవరిని పట్టుకోవడానికి? ఇంకా నయ్యం, వల, అంబులెన్సు, డాక్టర్లు ఒక ఇద్దరు, ఇవన్నీ తేలే. చూడండి ఎంత దరిద్రంగా ఉందో. చాలా లాంగ్ ఇగో, చాలా సంవత్సరాల క్రిందట నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో మా అమ్మ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఏమన్నా తెలుసా? తండ్రి, నా కొడుక్కి సాతాను పట్టింది ప్రభువా, అన్నీ తప్పు అంటున్నాడు ప్రభువా, అది తప్పు అంటున్నాడు, ఇది తప్పు అంటున్నాడు ప్రభువా, నా కొడుకుని కాపాడు ప్రభువా. నాకు వినపడుతుంది. అప్పుడు నేను అన్నాను, మా అమ్మ నాకు గది పట్టింది సాతాను, నీకు పట్టింది, కంగారు పడకు, వదిలిస్తాను వాక్యంతో అన్నాను. దేవుడి దయ వల్ల మా అమ్మని నేను దక్కించుకున్నాను, సత్యంలోకి తీసుకొచ్చా. సో ఎందుకంటే అప్పటి వరకు తెలియనప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ బోధ ఇది కరెక్ట్ బోధ కాదేమో, ఇతను చెప్పేది తప్పుడు బోధ ఏమో, ఇతను చెప్పేది నీతిమాలిన బోధ ఏమో అనుకుంటారు. నేను మా అమ్మతో చెప్పాను, అమ్మ ఒంటి మీద సోయి లేకుండా అలా ఎగరడం అనేది, లేదా వాళ్ళు చేసేది ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ పని కాదమ్మా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అల్లరి చేయడు. పరిశుద్ధాత్ముడు అల్లరి చేయడు. అసలు ఆయన అల్లరికి కర్త కాడు. ఇది నా బోధ. కానీ కొంత సమయం పట్టింది మా అమ్మ అర్థం చేసుకోండి. మా అమ్మ మనసు పాడు చేసేవారు. ఒక 2-3 ఉండేవారు పిశాచాలు. వచ్చేవారు, నిన్ను వీడని నీడను నేనే అనుకుంటూ వచ్చేవారు. నేను లేనప్పుడు వచ్చేవారు అనమాట. అట్లే వచ్చి, అమ్మగారు, అబ్బాయి గారు బాగా చెడిపోయారు అమ్మగారు, ఏదో విధంగా మీరే కంట్రోల్ చేయాలి అమ్మగారు, లేకపోతే మా అందరికీ ఇబ్బందులు అవుతున్నాయి అమ్మగారు, మొమాటం లేకుండా మమ్మల్ని ఎండగొట్టుచున్నాడు, గనుక మీరు ఏదైనాను పుణ్యం కట్టుకునుడి అనేసరికి మా అమ్మ కొంత భయం వేసేది. తెలియదు కదా, మా భయం వేసేది, ఇది ఏమైపోతున్నాడో, ఎక్కడ పోతున్నాడో, ఇటు పోతున్నాడో, నిజంగానే సాతాను పడేసిందేమో. మరియమ్మకు కూడా యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండో. ఏమనుకుంటున్నారు మీరు? చాలా పిచ్చిష్టం యేసుప్రభు అంటే మరియమ్మకు. అందుకే ఎవరు రాకపోయినా చిట్ట చివరిలో ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చేసింది. ప్రాణభయం ఉన్నా సరే పట్టించుకోకుండా వచ్చిందంటే ఆ కడుపు కోత, ఆ
ఆ కడుపు తీపి చాలా ఇష్టం. మరియమ్మకి యేసుప్రభు అంటే చాలా ఇష్టం. ఆ తమ్ముళ్ళకి ఇష్టం లేకపోయినా ఆవిడకి ఇష్టమే. కానీ తప్పలేదు, ఆవిడకి తెలియలేదు. తెలియక ఆ క్షణంలో అపార్థం చేసుకుంది ఆయన్ని. అపార్థం చేసుకుని ఏమంటుందంటే, చూడండి అక్కడ ఆయన తల్లి వెలుపల వచ్చి నిలిచి ఆయనను పిలువనంపారట. మీ అమ్మగారు తమ్ముళ్ళు వచ్చారు, పిలుచుకుంటారండి యేసుప్రభుని పిలు, ఆ జనాలు లోపల పిలుచుకుంటండి. ఏం పనిలో ఉన్నాడు? బోధ చేస్తున్నాడు. ఆ బోధ లేదు ఏమీ లేదు, కానీ ముందు రమ్మని చెప్పండి, మేము వచ్చామని చెప్పండి అంటే ఇప్పుడు ఆయన మెసేజ్ చెప్పడం మానేసి గబగబ పరిగెత్తుకు వచ్చేయాలన్నమాట. నజరేతు నుంచి వచ్చారని చెప్పగానే కదా. అప్పుడు ఏమైందట? ఆయన తల్లి నా సహోదరులు ఎవరని నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, నీ కోసం ఏం చేస్తున్నారట? వెతుకుతున్నారట. పట్టుకొనబోయిరని చదువుకున్నాం కదా 21లో. ఏం చెప్పి పట్టుకొనబోయిరే? మతి చలించి ఉన్నదని చెప్పి పట్టుకొనబోయిరి. పాప నా కుమారుడికి కొంచెం బుర్ర పని చేయట్లేదండి, మైండ్ సెట్ బాగోలేదండి, మందులు వాడాలి అని చెప్పి పట్టుకొనబోయిరి. రైట్. ఆ తర్వాత ఆయన నా తల్లి, అప్పుడు ఆయన 33, ఇప్పుడు ఇదో బ్రేకింగ్ న్యూస్ వచ్చి చెప్పిన వాళ్ళు ఒకలా చెప్పారు. ఆ అమ్మాను మీ మమ్మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మీకోసం బయట వెయిట్ చేస్తున్నారు ప్రభువా, మీకోసం వచ్చారు ప్రభువా అన్నప్పుడు, ఓ మా మమ్మీ వచ్చిందా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారా, సరే లోపల తీసుకురండి ఆ జనాలు తప్పుకోమని చెప్పండి, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి నా పక్కన అనాలి కదా. అది కదా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు. చెప్పిన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను ఏ హైదరాబాద్లోనో సభలో ఉన్నాను అనుకోండి, గేట్ దగ్గర మా అమ్మ వచ్చింది అనుకోండి, మా అన్నయ్య వచ్చారు అనుకోండి, జనాలు వచ్చి ఏమండి ప్రసాద్ గారు మీ మమ్మీ మీ బ్రదర్ అటండి వచ్చి మీకోసం బయట వెయిట్ చేస్తున్నారండి, ఓహో రమ్మనండి మా అమ్మ మా అన్నయ్య వచ్చారా, రమ్మనండి లోపల రమ్మనండి అన్నాను అనుకోండి, అదే ఎక్స్పెక్ట్ చేస్తారు వచ్చి చెప్పిన వాళ్ళు. అంతేనా ఎక్స్పెక్ట్ చేస్తారు వచ్చి చెప్పిన వాళ్ళు? అది ఎక్స్పెక్టేషను. కానీ యేసుప్రభు వారి ఆన్సరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి అందని ఆన్సరు. ఆయన ఆన్సర్ ఏంటి చెప్పనా? చూడండి ఏం చెప్పారు ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు? హూ ఆర్ దే? ఎవరు వారు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? హృదయ రహస్యములు ఎరిగినవాడు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలుసు, వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసు, వాళ్ళను సాతాను ఏ విధంగా ప్రేరేపించి ఆయన అవమానించడానికి అక్కడికి తీసుకొచ్చాడో కూడా ఆయనకి తెలుసు. ఇదంతా సాతాను కుట్రలో భాగం అని తెలుసు. అవమానం అడుగడుగునా అవమానం అండి మన యేసయ్యకి, అడుగడుగునా అవమానం ప్రభుకి, అడుగడుగునా అవమానం తెలుసు. ఆయనకి ఎందుకు వచ్చారో, వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసు, ఏ అవమానించడానికి వచ్చారో తెలుసు. అప్పటికే దెయ్యం పట్టినోడని పైన అన్నారు వాళ్ళు, చూసారుగా 22లో శాస్త్రులు ఏమంటున్నారు? దెయ్యం పట్టినోడు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేమో మతి చెలించింది అంటున్నారు. అంటే ఒకేసారి ఎన్ని బాణాలు వస్తున్నాయి చూడండి, అగ్ని బాణాలు, అపవాది యొక్క అగ్ని బాణాలు. అవమానం మీద అవమానం. గుర్తుపెట్టుకోండి, అవమానం వచ్చినప్పుడు కోపం రాకూడదు. కోపం వస్తే మీరు విజ్ఞత కోల్పోతారు. విజ్ఞత కోల్పోతే జరగరాని కార్యాలు మీ బ్రతుకులో జరిగిపోతాయి. అందుకే ఎప్పుడు కూడా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టండి తప్ప దాన్ని సీరియస్గా తీసేసుకోవద్దు. ఆ నేచర్ని మార్చుకోండి. ఆ నేచర్ని మీరు మార్చుకోవాలి. ఎవరు మిమ్మల్ని అవమానించినా సరే, ఎంతగా అవమానించినా సరే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. తీసుకుంటే విజ్ఞత కోల్పోతారు. విజ్ఞత కోల్పోతే నష్టాల మీద నష్టాలు జరిగిపోతాయి, చాలా భయంకరమైన నష్టాలు జరిగిపోతాయి. కోపానికి గురి కావద్దు, అసహనానికి గురి కావద్దు. విత్తబడిన వాక్యం మీలో ఫలించాలి. ఇదిగో యేసు ప్రభు వారు మీకు మాదిరి ఉంచిపోయారు. ఇంతకంటే అవమానం ఏదైనా ఉంటుందా? మీరు చెప్పండి. ఇంతకంటే అవమానం ఏదైనా ఉంటుందండి? చాలా ఘోరమైన అవమానం కదండి అది. అప్పుడు ఆయన అన్నారట, తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులు, ఇదిగో నా తల్లి, ఇదిగో ఈమె నా తల్లి, వీళ్ళు నా సహోదరులు. మరియమ్మ కాదు నా తల్లి, వాళ్ళు కాదు నా సహోదరులు, ఇదిగో నా తల్లి, వీళ్ళు నా సహోదరులు అనగానే షాక్. ఇప్పుడు కెమెరాలు రెడీగా ఉన్నాయి అనుకోండి, బ్రేకింగ్ న్యూస్ వస్తాయి రాదా? వస్తాయా? ఇప్పుడు యేసు ప్రభు వారంటే గిట్టని వాళ్ళు అబ్బో వందల్లో వేలాది మంది ఉన్నారు. ఎందుకంటే అపవాది వాళ్ళందరి పక్షాన్ని ఉంటే రెచ్చగొడుతున్నాడు. ఎంతమంది వ్యతిరేకత లేకపోతే మాకు బరబ్బాయే కావాలి. ఎవరొద్దు? ఎవరు గెలిచారు? ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి? బరబ్బా ఫుల్ మెజార్టీతో గెలిచాడు ఎలక్షన్లో, ఫుల్ మెజార్టీ. యేసు ప్రభు వారికి డిపాజిట్లు కూడా రాలేదు.
నిజం, చాలా ఘోరమైన పరాజయం అది. అవమానం అవమానం అవమానం. వారి కేకలే గెలిచేట. మాకు బరబ్బను విడుదల చేయండి, బరబ్బను విడుదల చేయండి. ప్రజలందరూ ముక్త కంఠంతో, ప్రజలందరూ ఏక కంఠంతో. అప్పుడు నాకు అనిపిస్తుంది, అరే ఇందులో కాళ్ళు బాగుపడిన వాళ్ళు లేరా, కళ్ళు బాగుపడిన వాళ్ళు లేరా, రోగాలు తగ్గిన వాళ్ళు లేరా, రొట్టెలు చేపలు పేకల దాకా మెక్కినోళ్ళు లేరా? వీళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడ తెచ్చారు? కనీసం ఒకడైనా వచ్చి మాకు యేసయ్యను విడుదల చేయండి, మాకు యేసు ప్రభువే కావాలని అడిగినోడు ఎందుకు లేడు? ఏమో. విశ్వాసఘాతకులు, విశ్వాసఘాతకులు. రోమా ప్రభుత్వానికి ఎదురు నిలబడి మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు, చేతకాని వాళ్ళు. మేలుల మీద మేలులు, మేలుల మీద మేలులు పొందుకున్నారు కదా ఆయన దగ్గర. కనీసం ఒక్కడైనా వచ్చి ఈ బరబ్బ మాకెందుకు, బరబ్బ బందిపోటాడు, దొంగవాడు, వాడెందుకు మాకు, మాకు మా యేసుక్రీస్తే కావాలి, ఆయన్నే విడుదల చేయండి అని ఒక్కడు కూడా అడగలేదంటే సాతాను యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎంత బలంగా పనిచేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు. సాతాను ప్రభావం అలా ఉంటుంది ప్రియమైన దేవుని సంగమా. చాలా బలమైన ప్రభావం సాతాను ప్రభావం. అర్థమైందా? సో ఇప్పుడు యేసుప్రభు వారికి అవమానాల మీద అవమానాలు, అవమానాల మీద అవమానాలు కలుగుతున్న సమయంలో ఆయన అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చుట్టూ కూర్చున్న వారిని కలే చూసి, ఇదిగో నా తల్లి, నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించి వాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కోసారి మనల్ని ఆపదలు వెంటాడొచ్చు, లోకమంతా మనల్ని ఒంటరి చేయొచ్చు, అవమానాలే మనకి చుట్టూ వ్యాపించి ఉండొచ్చు. నేను ఎంత తొక్కాలో అంత తొక్కడానికి ప్రపంచం ట్రై చేయొచ్చు, సమాజం ట్రై చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఆ అవమానాన్నే దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి మెట్టుగా వాడతాడు. అది దేవుని కృప, అది దేవుని ప్రేమ. ఆ అవమానాలనే మెట్ల మీదే ఆశీర్వాదం అనే అద్భుతమైన ఆనంద గృహంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. అవమానాలు భరించి చూడు, ఆశీర్వాదం రుచి ఏంటో తెలుస్తుంది. అర్థమైందా? ఆకలిని భరించినోడికి కదా అన్నం రుచి అర్థమయ్యేది. ఆకలికి భరించలేని వాడికి అన్నం రుచి అర్థం కాదు. మంచి ఆకలి మీద ఉన్నప్పుడు ఏదైనా కూర తినండి, ఎలా ఉంటుంది? సూపర్ టేస్ట్ అంటాం. అప్పుడు వస్తుంది ఒరిజినాలిటీ బయటికి. సూపర్ అండి టేస్ట్, భోజనం అద్భుతంగా ఉందంటాం. ఏది గంజి పెట్టి గోనగ నూనె వేసి కొద్దిగా కొత్త ఆవకాయ నంజు పెట్టినా ఎలా ఉంటుంది? బాబ్బా బాబ్బా, ఏం అన్నం అండి, ఏం గంజి అన్నం అండి, ఏం ఆవకాయ అంటాం మనం కదా. మనకి ఇప్పుడు కొత్త ఆవకాయ ఫేమస్ కదా, మొత్తం పడుతున్నారు మన ఏరియాలో, అందరు పడతారు కదా కొత్త ఆవకాయ పచ్చడి. సో అది వేస్తే చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు. అమృతం, వేడి వేడి అన్నం, కొత్త ఆవకాయ, చాలు, జీవితం ధన్యం అయిపోయింది. ఇప్పటికే మీలో చాలామంది నీళ్ళు మింగేస్తున్నారు నా నోట్లో. సో ఆకలి లేనోడికి చిచి ఆవకాయ, చిచి గంజనమా అంటాడు, వాడికి ఆకలి లేదు. సో అవమానాలు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం ఉంటుంది. యేసుప్రభు వారిని ఎంత అవమానించారు, ఎంత అవమానించారు, ఎంత అవమానించారు. ఇప్పుడు యేసుప్రభు వారిని అవమానించిన వాళ్ళందరూ తలలెత్తి చూసే పరిస్థితి. సమాధిలో నుండి బయటకు వచ్చాడు, సర్వోన్నతుడైన దేవుని పక్కన నిలబడ్డాడు. తృణీకరింపబడిన రాయిగా, తృణీకరింపబడిన రాయిగా ఉన్నవాడు. తృణీకరింపబడిన రాయి అంటే వేస్ట్, వేస్ట్, తీసవతలబడే, వేస్ట్, తీసవతలబడే, తీసవతలబడే అన్న వాళ్ళందరికీ మూలకు తలరాయిగా దేవుడు నిలబెట్టాడు. తృణీకరింపబడిన రాయి ఏమైంది? మూలకు తలరాయి అయింది. మూలకు తలరాయి. గుర్తుపెట్టుకోండి, అవమానాలు భరించిన వాడే ఆశీర్వదింపబడతాడు. అవమానాల్ని భరించిన వాడే ఆశీర్వదింపబడతాడు. అవమానాలనే మెట్ల మీదే ఆశీర్వాద గృహమునకు మనం చేరుకోగలుగుతాం. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉంచిపోయిన మాదిరి ప్రియమైన దేవుని సంఘమా. కాబట్టి ఇప్పుడు కూడా అవమానాన్ని తప్పనుకోకండి, నిర్లక్ష్య పెట్టండి అంతే. దానివల్ల మనకి ఏదో నష్టం జరిగిపోయింది అనుకోకండి, జరగనివ్వండి. లోకం వెళతా ఉంటుంది. అవమానింపబడ్డావని నీ జీవితం ఏమీ ఆగిపోదు. 100 మంది అవమానించినప్పుడు నీ జీవితం ఆగిపోద్దా? అస్సలు ఆగదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఎలిజబెత్ నిండు వృద్ధాప్యానికి వచ్చినటువంటి వృద్ధురాలు. ఆమె జీవితం అంతా గొడ్రాలు 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 అనేవారట. ఒక్క మాటలో చెప్పేద్దా బాధ? ఏమనేవారు?
ఇప్పుడంటే పెద్ద పట్టించుకోవట్లేదు కానండి, పూర్వకాలం పిల్లలు లేరంటే మామూలుగా ఉండదండి. కాకుల్లా పొడి చేస్తారు. ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు ఆ గొడవే లేదు. ఒకవేళ ఎవరు లేకపోతే సరోగసి అట, లేకపోతే ఇంకేమో ఉన్నాయి, రకరకాల ప్రక్రియలు ఉన్నాయి ఇప్పుడు. పూర్వం అలాంటి ప్రక్రియలు లేవు కదా. అదిగాక ఇంట్లో అత్తగారు ఉందంటే ఇంకా దారుణం. ఆవిడ సూటిపోటి మాటలు అవి ఇవి, అలాంటి పరిస్థితులు. ఎలిజబెత్ జీవితంలో కూడా అలాంటి సంఘటన ఒకటి ఉంది. అప్పుడు ఎలిజబెత్ అంటున్న ఒక మాట, లూకాసు వార్త 1వ అధ్యాయము 24వ వచనంలో ఒక రాయబడినటువంటి ఒక మాట ఎలిజబెత్ను గూర్చి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో ఎక్కడట, మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిననుకుని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. చూసారా ఎన్ని అవమానాలు భరించింది. చివరికి ఆ అవమానాలన్నిటిని దేవుడు ఏం చేశాడట, ఓ బిడ్డనిచ్చి తీసి పడేసాడట. ఒక బిడ్డనిచ్చి ఎలా మార్చి పడేసాడట మొత్తాన్ని ఆశీర్వాదంగా. పోనీ ఇచ్చిన బిడ్డ ఏమైనా మామూలు బిడ్డ, లేటుగా వచ్చిన ఎలా వచ్చాడు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మహారోషం కలిగినవాడు, ఏలియా గారి ఆత్మ కలిగినవాడు. ఆ రోషం, ఆ పౌరుషం, చాలా అద్భుతమైన పరిచర్య చేసి స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. స్త్రీలు కనిన వారిలో యోహాను చాలా గొప్పోడట. అంటే ఎలిజబెత్ ఎంత గొప్ప ఖ్యాతి సంపాదించిందండి. ఎప్పుడండి ఇది? ఎప్పుడు పెళ్ళైన 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలుగా చివరి దశలో ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. నో హోప్స్. ఈమెకి పిల్లలు పుడతారా అంటే ఈమెకేం పుడతారండి, ముసలమ్మ చచ్చిపోతే ఇంకొన్నాళ్ళకి అనేటువంటి పరిస్థితిలో ఏ హోప్స్ లేనప్పుడు ఆమెను ఆశీర్వదించాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా అవమానాలని పట్టించుకోకుండా, అవమానాలన్నిటినీ దేవుడు నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ అవమానాల ద్వారానే నీకు విజయాలు ఇవ్వబోతున్నాడు. నీ అవమానాల ద్వారా నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీ అవమానాల ద్వారా నీకు ఆశీర్వదించబోతున్నాడు. నేను ఇంకా గొప్ప స్థితిలో నీకు నడిపించబోతున్నాడు. ఎంత అవమానించబడ్డావో అంత గొప్ప స్థితికి నువ్వు ఎదగబోతున్నావు. కాబట్టి నీతిని వెంటాడు, ఆయన రాజ్యంలో కొనసాగు, ఆయన యథార్థతను పట్టుకుని వేలాడు, చావు వరకు వేలాడు. ఎంత అవమానించబడ్డావో అంతకంతా నిన్ను ఆయన హెచ్చించి తీరతాడు. కానీ ఎక్కడా నీ పరుగు నువ్వు నీ గుర్తు మర్చిపోకు, నీ బాధ్యత మర్చిపోకు, నీ జ్ఞాపకాలు విడిచిపెట్టకు. నువ్వు ఎప్పుడు గురి యొద్దకు పరిగెత్తాలి. అందుకే ఇప్పుడు హెబ్రీ పత్రికలోకి వెళ్దాం, చివరి మాట ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడక మీ ప్రాణములు విసుగక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన్ను ఒక్కసారి తలుచుకోమన్నాడండి. అదేంటి టెక్నిక్. నీకు ఎప్పుడైనా అవమానాలు వచ్చినట్టు ఎవరిని తలుచుకోవాలట? ప్రభువా, నీ స్థానంలోకి వచ్చి నిలబడుతున్నాను ప్రభువా అంటే అంత గొప్పదాన్ని కాదు ప్రభువా, అంత గొప్పోని కాదు ప్రభువా, కానీ ఏదో నీ వెనకాల దాక్కుంటున్నాను ప్రభువా, నీ అడుగు జాడల్లో నడుస్తున్నాను ప్రభువా, తట్టుకునే శక్తిని ప్రభువా, నీకున్న శక్తిని నాకు ఈ ప్రభువా అని అడుగు. తలుచుకో. ఎవరిని తలుచుకోవాలట? ఆయన తలుచుకో. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా మన పెద్దోళ్ళు నన్ను తలుచుకోరా అంటారు, లేదా ఎవరినో తలుచుకోరా అంటారు. భయం వేస్తే తలుచుకో, అవమానం వస్తే తలుచుకో. ఎవరిని? యేసు ప్రభువుని తలుచుకో, ఆయనను తలంచుకొనుడి. ఎన్ని అవమానాలైనా భరించు, ఆయనను తలంచుకో. ఏదో ఒక రోజు నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఇది సత్యం, అంతే. అవమానాలు భరించకపోతే ఆశీర్వాదాలు ఉండవు. హీనంగా చూడాలి నిన్ను. ఎంత హీనంగా చూస్తే అంత హెచ్చిస్తాడు ఆయన. ఎంత హీనంగా చూస్తే నిన్ను అంత హెచ్చిస్తాడు. గుర్తుపెట్టుకో. నిన్నెంత తొక్కేయాలనుకుంటే అంత ఎత్తుకు తీసుకొస్తాడు ఆయన. నువ్వు నిజంగా నీతిని వెంటాడు, నువ్వు నిజంగా యథార్థంగా ఉండు, నువ్వు నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఇది దేవుని వాక్యం చెబుతోంది. అవమానింపబడిన చోటే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. పోతిఫర్ భార్య నాకు అనిపిస్తుంది, ఆ సీన్ చూపించి ప్రభు ఎప్పుడైనా అనిపిస్తుంది. ఏ సీను? పోతిఫర్ భార్య ఈయన ప్రధానమంత్రి అయ్యాక
అసలు వచ్చి ఎలా నిలబడింది? బిక్కు బిక్కు బిక్కుమంటూ చిత్తము ఏలినవాడా ఏమనాలి? ఇప్పుడు ఏమనాలి? చిత్తమున ఏలినవాడా అనాలి. చేతులు కట్టుకు నిలబడాలి. ఎవరి ముందు? యోసేపు ముందు. రేపిస్ట్ అండి, అరెస్ట్ చేసేయండి అంత మొగుడితో చెప్పించింది. కోరిక తీర్చలేదని అరెస్ట్ చేయించింది. ఇప్పుడు అదే పోతీఫర్ భార్య వచ్చి యోసేపు ముందు చేతులు కట్టుకు నిలబడుతుంటే, అదే పోతీఫర్ అరెస్ట్ చేయించినోడు వచ్చి చేతులు కట్టుకు నిలబడుతుంటే, ఆ సీన్ ఎంత మధురంగా ఉంటుందో చూడడానికి. అది యోసేపుకి ఎలా ఉందో తెలియదు, కానీ మనకు మాత్రం ఆ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చేస్తాయి. భలే సీన్ అండి ఇది అనిపిస్తుంది కదా. ఆ సీన్ కోసం ఎంత కష్టపడ్డాడండి, ఆ సీన్ కోసం ఎంత మౌనంగా ఉన్నాడు, ఎంత ఓర్చుకున్నాడు. నెంబర్ 1 పొజిషన్లో నిలబడ్డాడు. వెళ్ళి నెంబర్ 1, ఆయనే నెంబర్ 1 అంతే. రాజు కూడా వచ్చి సలాం కొట్టాడట, బాబు సింహాసనం తప్ప మొత్తం నీదే, ఆ సింహాసనం ఒకటి అలా నాకు బడి అంతే, నీ జ్ఞానం ముందు నేను మట్టి బుర్రగాడిని, నేను పనికిరాను ఫరో, ఆ సింహాసనం ఒక్కటి అట్టే పెట్టి మొత్తం ఏలుబడి చేసుకో, నీకు ఎలా నచ్చితే అలా చేసుకో, నీ ఉంగరం నీదే చేసుకో అన్నాడంటే ఏ స్థాయికి పోయాడండి. ఎన్ని అవమానాల తర్వాత వెళ్ళాడండి ఆ స్థాయికి. అన్నల దగ్గర అవమానం, కుటుంబంలో అవమానం, అమ్మేసిన వాళ్ళ దగ్గర అవమానం, ఆడవాళ్ళ దగ్గర అవమానం, జైలులో అవమానం, ఎన్ని అవమానాలు భరించాడు మహానుభావుడు. ఆ అవమానాలన్నిటి ఫలితం గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన, గొప్ప దీవెన, గొప్ప దీవెన. కాబట్టి అవమానమును నిర్లక్ష్య పెట్టండి, యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి. సంగమా గుర్తుపెట్టుకో, ఏ పరిస్థితులైనా సరే మీరు ఎవరి వైపు చూడాలి? మన ముందున్న పందెపు రంగములో యేసు వైపు చూస్తూ పరిగెత్తుదాం. ఆయనను తలంచుకుంటూ అవమానాలు ఎదుర్కొందాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ఎలిజబెత్. గొప్ప నా నోటి నిండా నవ్వుంది అన్నట్టు ఆమె నోటి నిండా దేవుడు నవ్వుంచాడు, ఆమె గుండెల నిండా సంతోషాన్ని ఉంచాడు, ఆనందాన్ని ఉంచాడు. అలాంటి స్థితి దేవుడు నీకు ఇస్తాడు, నీకు ఇవ్వగలడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను గొప్ప స్థితిలో నీకు నడిపిస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నీ జీవితాన్ని కూడా ఉద్ధరిస్తాడు. నమ్ము 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 నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో, సాధించుకో ప్రభు సన్నిధిలో. ఓర్చుకోకపోతే ఏది సాధించుకోలేవు. ఓర్చుకుంటే అన్నీ సాధించుకుంటావు. ఆ గొప్ప స్థితికి దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ అవమానమును తొలగించి ఆశీర్వాదములోనికి నడిపించునుగాక. ఆమెన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపజేయండి ప్రభు. లైవ్ ద్వారా ఎంతమంది సోదరులు సోదరీమణులు వీక్షించారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో కూడా ఫలింపజేయండి. ఈ వాక్యం ఎవరికి అవసరమో వారి వద్దకు పంపించండి, ఎవరి ద్వారా పంపించాలో వారి ద్వారా పంపించండి. ఎవరికి ఈ మాటలు బలాన్ని చేకూరుస్తున్నాయో, ఎవరు జీవితాలలో ఈ మాటలు శక్తినిస్తున్నాయో వారికి ఇవ్వండి. మీ వాక్కును పంపి వారిని బాగు చేయండి తండ్రి. ఈరోజు ఇక్కడ మీ సన్నిధిలో కూర్చున్న ఎంతమందిని మీ వాక్కు ద్వారా బాగు చేశారో నాకు తెలియదు ప్రభా, మీకు తెలుసు తండ్రి. మీ పిల్లలందరినీ దీవించండి, మీ సేవకు సహకరిస్తున్న బిడ్డల్ని దీవించండి. ఇంకనూ మా యొక్క పరిచర్యను అభివృద్ధి చేయండి, అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ వాడుకోండి తండ్రి. మా శక్తి, మా బలము, మా జ్ఞానము, మా ధనము, మా ఘనము, మా ఐశ్వర్యము, మా దేహము, మా శరీరము, శక్తి బలము సమస్తము తండ్రి మీ పాదాల చెంత పెడుతూ మీకు ఇష్టలుగా మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మమ్మల్ని అందరినీ ప్రభా వాడుకోమని వేడుకుంటూ, ప్రభా ఈరోజు విత్తబడిన మాటలు 30 60 100 మీ పిల్లలందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రాధేయపడుతూ, ప్రభు ఎవరైతే అవమానింపబడ్డారో వారి జీవితంలో రెట్టింపు వెలుగులు ఇవ్వమని, ఎవరైతే బాధింపబడ్డారో వారికి గొప్ప సంతోషాన్ని ఇవ్వమని, ఎవరైతే ప్రభు తృణీకరింపబడ్డారో ప్రభు వారిని ప్రభు యోసేపు వలె ఫలింపజేయమని గణపరచమని తండ్రి, మీ చిత్తానుసారంగా నడిపించమని, ఓర్పును సహనాన్ని అనుగ్రహించమని. అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రభు మీ పిల్లలు ఒంటరిగా ఉన్నారేమో, ఆ ఒంటరితనాన్ని తట్టుకోగలిగే శక్తినివ్వమని, వారి ప్రతి బాధలో తోడుగా ఉండి విమోచకుడా మీ సహాయమును అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ, ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ,
ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు మీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుని జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్.